అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం అలాగే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవైపు రైతు బంధు, మరోవైపు పెన్షన్ పెంపుకు సంబంధించినటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నారనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నది. అలాగే కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలలో కూడా వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పెద్ద టాస్క్ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జనవరి లేదా ఫిబ్రవరిలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కంటే ఎక్కువ సీట్లు రావాలి. ఎందుకు ఎక్కువ సీట్లు రావాలనేటటువంటి టార్గెట్ పెట్టుకున్నాడంటే రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికలు అనేది చాలా పెద్ద టఫ్ ఫైట్ అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్ లో దాదాపు 17 సీట్లు కదా. ఈ 17 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దాదాపు 12 సీట్లు టార్గెట్ పెట్టినారు. మీరు 12 సీట్లు గెలవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, ఏమన్నా చేయండి, మీరు 12 సీట్లు గెలవమని చెప్పి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో చెప్పినారట. అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా? 14 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాడు. అధిష్టానం ఇచ్చింది వాస్తవానికి 12, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాత్రం 14 సీట్లు ఆయన పెట్టుకున్నటువంటి టార్గెట్. మరి 14 సీట్లలో మినిమం ఒక 10 సీట్లైనా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే లేదు. కాంగ్రెస్ ఎంత గెలిచింది తెలుసా? పార్లమెంట్ ఎలక్షన్ లో కేవలం 8 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అని ప్రధానంగా నేను చెప్తున్నా అంటే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత పతారు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళదికే అధికారులు ఉంటారు, వాళ్ళదికే కమిటీలు ఉంటాయి, వాళ్ళదికే పోలీసులు ఉంటారు. వ్యవస్థ మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కదా. మరి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము సీట్లు ఎక్కువ ఎందుకు రాణించలేకపోయినారు అంటే ప్రచారం గట్టిగా చేయలేదా, లేకపోతే అభ్యర్థులను కరెక్ట్ పెట్టలేదా, లేకపోతే వాళ్ళు ఏమన్నా వీక్నెస్ ప్రచారం చేసిరా, లేకపోతే వాళ్ళు చేసినటువంటి వ్యవహారం కొంత సరిగ్గా లేదా, పబ్లిక్ కాంగ్రెస్ నమ్మలేదా, ఏం జరిగింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఫస్ట్ వీళ్ళకి వచ్చినటువంటి సీట్లు పక్కన పెడితే పార్లమెంట్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి 8 వచ్చినాయి, భారతీయ జనతా పార్టీ కూడా 8 వచ్చినాయి. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి పెద్ద చర్చ. బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీయే కదా. సరే, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, అది వేరే విషయం. కానీ తెలంగాణలో మాత్రం ప్రతిపక్షమే కదా. అయితే బీజేపీకి ఇంకో అంశం ఏం తెలుసా? 8 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి 8 అనే నెంబర్ భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తున్నది. 8 పార్లమెంటు, 8 అసెంబ్లీ. ఈ 8 ఇప్పుడు 16 మంది ప్రజాప్రతినిధులు దీంట్లో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారంలో. అయితే బీజేపీ గతంలో నుండి అంటే దాదాపు భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికల సందర్భంలో అట్లా ఇట్లా ఒక 3 గెలిచిరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు. తర్వాత ఎంపీలు కూడా కొంతమంది ఉంటుండే, 2-3 ఎంపీలు కూడా ఉంటుండే. అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్కోప్ లేనటువంటి పార్టీ కాంగ్రెస్ వ్యవహారం చేయబట్టి బీజేపీ హైప్ అవుతున్నది. బీజేపీ ఉవ్వెత్తున పైకి లేస్తున్నది. పార్లమెంట్లో 8 సీట్లు వచ్చినాయి. 8 సీట్లు వచ్చినటువంటి ప్రతిపక్షానికి, 8 సీట్లు వచ్చినటువంటి అధికార పార్టీకి డిఫరెన్స్ ఏమున్నది? అధికార పార్టీకి ప్రతిపక్షానికి ఏమైనా డిఫరెంట్ ఉందా? అసలు 2 సీట్లను ఎక్కువ రావాలి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉన్నది, పతారు ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది, కానీ చేయలేకపోయారు. 12 సీట్లు రాహుల్ గాంధీ టార్గెట్ పెడితే 8కి పడిపోయారు. మినిమం ఇంకో 2 సీట్లు ఎక్కువ కూడా రాలే, 10 సీట్లు కూడా రాలే. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ఏంది తెలుసా? దాదాపు 12,000 పైచిలకు సర్పంచ్కి సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి. ఈ 12,000 పైచిలకు సీట్లలో 7,000 నుండి 8,000 సీట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టార్గెట్. ఇది రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి టార్గెట్ కాదు, అధిష్టానం పెట్టినటువంటి టార్గెట్. అంటే వీళ్ళ పనేంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావాలి. ఏదైనా చేయరిగా, మీరు ఏదైనా చేయరి, నాకు ఎక్కువ సీట్లు రావాలి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ మెయిన్ టార్గెట్. ఎందుకు చెప్పనా? గ్రామ పంచాయతీ ఎలక్షన్ టార్గెట్గా ఎందుకు వీళ్ళు పనిచేస్తున్నారు, ఎందుకు రైతు బంధు అలాగే పెన్షన్ గురించి నేను ఎందుకు స్టార్టింగ్లో డిస్కస్ చేస్తానని కూడా లాస్ట్కి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి చాలా క్లియర్గా వినండి. బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లు వచ్చినాయి. ఈ 39 సీట్లు కేవలం అర్బన్ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వచ్చినాయి. అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలు, సిటీ ప్రాంతాలలో 39 సీట్లు వచ్చినాయి. సరే, కొన్ని రూరల్ ప్రాంతాలు కూడా వచ్చినాయి. అయినా కూడా అర్బన్ కి కొంత రూరల్ కి టచ్ లో ఉన్నాయి. స్టేషన్ గన్పూర్, భద్రాచలం, ఇది కొంత అర్బన్ కి సంబంధించినటువంటి ప్రాంతాలకు టచ్ లో ఉంటాయి. అయితే ఇక్కడ మొత్తం కలుపుకొని 39 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి.
64 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఇది అసెంబ్లీ ఎన్నికలలో 64 సీట్లు రావడానికి కారణం ఇది మొత్తం రూరల్ ప్రాంతాలు, అంటే మొత్తం పల్లెటూరుకి సంబంధించినటువంటి వ్యవహారంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అంటే అడవి ప్రాంతం లేకపోతే ఏజెన్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఆ కాన్స్టిట్యున్సీస్ లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద టాస్క్ ఏంటంటే, కేసీఆర్ ఏమో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ని పెద్ద ఎత్తున ఒక స్ట్రాటజీ ప్లే చేస్తుండు. ఇప్పుడు కేసీఆర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఉంటారు కదా, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ సర్పంచ్ వాళ్ళందరినీ పిలిపించుకొని ఆయన ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్స్ పెడుతుండట. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ సీట్లు రావాలి, మీరు ఏమన్నా చెయ్యి, మీరు ఎట్లన్నా చెయ్యి, మన గ్రామ పంచాయతీ లెవెల్లో మన పార్టీ ఇంకా బలంగా ఉంది, మొత్తం ఊర్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఇట్లా మొత్తం గట్టిగా ఉందనేటటువంటి ఒక అంశాన్ని మనం చూపించుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో అర్బన్లో గెలిచినాయి, రూరల్ ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు ఎక్కువ రాలే కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేది పెద్ద టాస్క్. ఊర్లలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉన్నది, ఊర్లలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించమని కేసీఆర్ చెప్పుకోవాలి కదా. కాబట్టి కేసీఆర్ చాలా మంది ఎంపీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్ వాళ్ళని వీళ్ళను సీక్రెట్ గా పిలిపించి మీటింగ్స్ పెడుతుండట. ఇది ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మంచిగా వాళ్ళకు కూర్చోబెట్టి భోజనం తినిపించి ముచ్చట పెట్టి వాళ్ళతో డిస్కషన్ చేసి, ఓవైపు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ అదే పనిలో ఉన్నారట. ఎమ్మెల్సీ కవితకు కూడా చాలా మందిని పిలిపించుకొని, ఎంపీటీసీలు కొంతమంది ఉంటారు కదా మహిళలు, జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీలు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుతుందట. ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే కేసీఆర్ని ఢీగొట్టాలి, కేసీఆర్ 80% ఢీగొట్టాలి. ఒకవేళ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు కేసీఆర్కి వచ్చినాయి అనుకో, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోతాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి సీట్లే మొత్తం అర్బన్, అది రూరల్ ప్రాంతాలకు సంబంధించి, అంటే పల్లెటూరులకు సంబంధించినటువంటి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అంటే ఎక్కువ రూరల్ ప్రాంతాలకు సంబంధించి జయశంకర్, భూపాలపల్లి, లేకపోతే అటు వరంగల్ సైడ్ అవన్నీ కూడా కొంత రూరల్ ప్రాంతాలు ఉంటాయి కదా, అంటే అడవి ప్రాంతం కొద్దిగా ఏజెన్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్న సీట్లే ఎక్కువ కాంగ్రెస్కి వచ్చినాయి. అంటే పల్లెటూరుకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ వచ్చినాయి. ఈ సిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మా పార్టీ పల్లెటూరులో కూడా బలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ పల్లెటూరులో మనం సత్తా చూపించమని రేవంత్ రెడ్డి కూడా అనిపించుకోవాలి కదా. ఎక్కడ కూడా మా పార్టీ డౌన్ కాలేదు, మేము అధికారంలో ఎట్లయితే వచ్చినామో అట్లనే ఉన్నాం, మా హవా ఇంకా ఎక్కువ పెరిగింది కానీ తగ్గలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చూపించుకోవాలి కదా. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన తెలంగాణ ప్రజలు కొంత ఘాటుగా ఉన్నారు, కొంత సీరియస్గా ఉన్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తను ప్రూవ్ చేసుకోవాలంటే బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి అసలు ఏది ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికలలో. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ పోకంటే ముందు రేవంత్ రెడ్డి 2 ప్లాన్స్. ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ వృద్ధులు అంటే ముస్లింల ఓట్లు చాలా కీలకం కదా, వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటుంది. చాలా మంది ముస్లింలు ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ పెన్షన్ 4000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. 4000 ఇస్తా అని చెప్తారు కదా, గతంలో కేసీఆర్ 2016 రూపాయలు ఇచ్చారు కదా, ఇప్పుడు వీళ్ళు 4000 అంటారు కాబట్టి ఇంకో 2000 రూపాయలు ఎక్కువ వస్తాయి, మాకు కొంత భరోసా ఉంటుంది, మా పిల్లలు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు కదా, సో మేము గోళీలు తెచ్చుకోనీకో, లేకపోతే మందులు తెచ్చుకోనీకో, లేకపోతే మేము తిననీకో, మాకు ఏమన్నా వ్యవహారానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచన వృద్ధులు చాలా మంది 4000 పెన్షన్ని ఆసరాగా తీసుకొని ఓట్లు వేసింది. కానీ సీన్ కట్ చేసి ఇప్పటిదాకా దాదాపు 1 ఇయర్ పాలన పూర్తయ్యేటటువంటి దశకు వచ్చింది, కానీ 2000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తుందట. ఈ 2000 రూపాయలను 4000 చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ఎజెండా. 4000 రూపాయలు ఇస్తేనే వృద్ధులు ఓటేసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ 4000 రూపాయలు వచ్చే నెల డిసెంబరు 9వ తారీఖు వృద్ధుల అకౌంట్లో పడతాయి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. డిసెంబర్ 9వ తారీఖు వృద్ధుల అకౌంట్లో 4,000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ వేస్తారట. ఎందుకు డిసెంబర్ 9వ తారీఖు అంటే డిసెంబర్ 9, 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వచ్చే నెల 2024 నాటికి 1 ఇయర్ పాలన పూర్తయిపోతుంది కదా. 1 ఇయర్ పాలన పూర్తయిపోతున్నటువంటి సందర్భంగా సెలబ్రేషన్ చేసుకునేటటువంటి మూడ్లో, అంటే పండుగ అన్నట్టు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయిపోయిందంటే పండుగ పూట అన్నట్టు కాదు, పండుగ పూట ఫస్ట్ బర్త్డే రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు 4000 రూపాయల పెన్షన్ పెంపు చేస్తారు. ఇచ్చేది 2000 ఇచ్చారు, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు మొత్తం 2000 ఇచ్చుకుంటూనే వచ్చేది. ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు పెంపు, అంటే ఆ డిసెంబర్ రోజు 9వ తారీఖు రోజు ఈ 4000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ పెంపు చేయడానికి రేవంత్ రెడ్డి సార్ రెడీ ఉన్నాడు. ఇదొక స్ట్రాటజీ. ఇప్పుడు 4000 ఇస్తేనే వృద్ధులు ఓట్లేస్తారు, మరి ఎందుకు వేస్తారు? లేకపోతే ఎవరన్నా వచ్చి ప్రచారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని వచ్చి మాకు ఓటేయరు అన్నారు అనుకో, ముస్లింలు తిడతారు. మొన్ననే వచ్చారు మీ వాళ్ళు, వచ్చాయని ముచ్చట చెప్పిపోయారు, ఏమి వేయలే, 2000 వస్తున్నాయి, 4000 అని చెప్పి తిడతారు కదా. ఇప్పుడు 4000 రావాలి. 4000 వస్తే వృద్ధులు చాలా మంది ముస్లింలు ఏమనుకుంటారంటే 4000 ఇచ్చిండు మా పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి, 4000 ఇచ్చిండు, మేము ఇక ఓట్లు వేయాలి రేవంత్ రెడ్డి, కానీ ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. అట్లా 4000 పెంపు చేయడానికి రేవంత్ రెడ్డి సార్ రెడీ ఉన్నాడు. ఇది డిసెంబర్లో అవుతుందట. తర్వాత
రేవంత్ రెడ్డికి వృద్ధుల ఓట్లు కీలకము, తర్వాత రైతుల ఓట్లు అత్యంత ఇంపార్టెంట్ కదా. రేవంత్ రెడ్డి ఇస్తానని చెప్పినటువంటి 15,000 రూపాయలకు సంబంధించినటువంటి రైతు భరోసా, సేమ్ ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా డిసెంబర్ 7వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు, అంటే 31st దావత్, మీకు అందరు గుర్తుండే కదా 31st దావత్, డిసెంబర్ 31, మళ్ళీ జనవరి 1 వస్తే కొత్త సాలు, ఫస్ట్ సంవత్సరం అన్నట్టు, నెక్స్ట్ సంవత్సరం 2025 పోతాం. అయితే డిసెంబర్ 31కు రైతు భరోసా కింద 7,500 రూపాయలు ప్రతి ఎకరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడానికి రెడీగా ఉండడం అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. డిసెంబర్ 31 రోజు ఈ రైతు భరోసా పడుతుంది అకౌంట్లో, 31 రోజు ఎగ్జాక్ట్లీ. ఇది వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి ప్రక్రియ. వీళ్ళు డిసెంబర్ 9వ తారీఖు నాడు అనౌన్స్ చేస్తారట. డిసెంబర్ 31 రోజు 7,500 రూపాయల పైసలు రైతు బంధు రైతుల అకౌంట్లో వేస్తారు. 7,500 రూపాయలు, అది కూడా కొంత చర్చ నడుస్తుంది 3 విడతలు అని చెప్పి. వీళ్ళు ఫస్ట్ 10 ఎకరాల లోపు అని చెప్తున్నారు, 10 ఎకరాల లోపు రైతు బంధు ఇస్తారని చెప్తున్నారు. ఈ 10 ఎకరాల లోపు రైతు బంధు ఈ మొత్తం డిసెంబర్ 31 కాబట్టి డిసెంబర్ 31 నుండి జనవరి 25, అంటే దాదాపు 25 రోజులు లేదా 30 రోజులలో సుమారు వీళ్ళు ఒక లెక్కేసుకుంటున్నారు. అంటే దాదాపు నాకు తెలిసి 31 అంటే మళ్ళీ జనవరి 30 లేకపోతే జనవరి 31 ఉంటే 31 ఒక 1 మంత్ టైం తీసుకొని దాదాపు ఒక 31 రోజులలో 3 విడతలు. ఒకటేమో ఇప్పుడు 10 ఎకరాల లోపు అన్నప్పుడు ఫస్ట్ ఎకరం నుండి 3 ఎకరాలు కావచ్చు, తర్వాత 4 ఎకరాల నుండి 7 ఎకరాలు, మళ్ళా 7 ఎకరాల నుండి 10 ఎకరాలు ఇట్లా ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. లేకపోతే ఎకరం నుండి 5 ఎకరాలు, 5 ఎకరాల నుండి 7.5 ఎకరాలు, లేకపోతే 7.5 ఎకరాల నుండి తర్వాత 10 ఎకరాలు ఇట్లా ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏం లేదు, సేమ్ రుణమాఫీ ఎట్లా ఇచ్చిందో రైతు బంధు కూడా అట్నే ఇస్తారు. ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తారు, కానీ 5 ఎకరాల కంటే లోపు ఉన్న వాళ్ళకి ఫస్ట్ విడత, తర్వాత 7 ఎకరాల కంటే లోపు ఉన్న వాళ్ళకి సెకండ్ విడత, 10 ఎకరాల కంటే లోపు ఉన్న వాళ్ళకి 3వ విడత, అట్లే ఇస్తారు. విడతల వరకు ఇస్తారు కానీ అన్నిటికి వస్తాయి. 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు బంధు పైసలు మాత్రం మీకు వస్తాయి, దాంట్లో డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదట. సో 31వ తారీఖు డిసెంబర్ ఇది క్లారిఫికేషన్కి వస్తున్నారు. మరి ఈ రైతు బంధు పెన్షన్ ఇప్పుడే పెంపు చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఓట్లు కావాలి, సీట్లు కావాలి. ఓట్లు కావాలంటే పబ్లిక్ ఉత్తగానే ఓటేరు కదా, పుణ్యానికే లేరు కదా ఓట్లు, పని చేయించుకోవాలి కదా, పని కావాలి కదా పబ్లిక్కి. పబ్లిక్ చాలా మంది నమ్మిర్రు కాంగ్రెస్ని, 6 గ్యారంటీలు నమ్మిర్రు, హామీలు నమ్మిర్రు, పెన్షన్ ఇస్తా అంటే నమ్మిర్రు, రైతు బంధు ఇస్తా అంటే నమ్మిర్రు, 2,500 అంటే నమ్మిర్రు, కరెంట్ అంటే నమ్మిర్రు, గ్యాస్ అంటే నమ్మిర్రు, బోనస్ అంటే నమ్మిర్రు, రైతు కూలీలకు పైసలు ఇస్తామంటే నమ్మిర్రు, ఇంటర్నేషనల్ స్కూల్ అంటే నమ్మిర్రు, తర్వాత అన్ని రుణమాఫీ అంటే నమ్మిర్రు, మస్తు నమ్మిర్రు కదా పబ్లిక్. ఉత్తగా ఓటు వేయలే కదా, ఉత్తగా కేసీఆర్ పైన వ్యతిరేకత ఉండి రేవంత్ రెడ్డే కావాలి, రేవంత్ రెడ్డి ఇప్పుడు పెద్ద మనిషి అని చెప్పి ఏం వేయలే. మళ్ళీ ఒక స్ట్రాటజీ ప్లే చేసారు పబ్లిక్ కూడా. కేసీఆర్ ఎన్ని సంవత్సరాలు చూసినాం, కొత్తలు కావాలనేటటువంటి ఆలోచన ఉంటుండే. కొత్తలతో సహా పబ్లిక్ 6 గ్యారంటీలు కూడా నమ్మిరు. మాకు కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి, ఎక్కువ మీన్స్ మాకు భరోసా నిండినట్టు అవుతుంది, భరోసా ఇచ్చినట్టు అవుతుంది ప్రభుత్వాలు. ఇన్ని రోజులు కేసీఆర్ 5,000 కదా, వీళ్ళు 7,500 అంటే 2,500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు, మేము మనం మందులు తెచ్చుకోవచ్చు, ఏమైనా పండగ పూట ఏమైనా ఉన్నా కూడా మేము అన్ని చదువుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో రైతులు ఆలోచన చేసేసారు ఓట్లు. రైతులు కాదు, వృద్ధులు కూడా అట్నే, మహిళలు కూడా అంతే. 2,500 ఇస్తా అంటారు కదా, కొంత మా పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది, మా పిల్లలు ఎగ్జామ్ ఫీజులో మనం కట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఖర్చులు వెళ్తాయి కదా, పండుగ పూట ఏమైనా డ్రెస్సులు గీసులు కొనియవచ్చు మా పిల్లలకు అనేటటువంటి ఆలోచనతోటి మహిళలు కూడా ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ కోటేసారు. సీన్ కజేతి అని అంత దుకాణం బంద్ అయ్యేటటువంటి కథ ఉంది కదా కాంగ్రెస్ది. కాబట్టి ఈ ఎన్నికలు ఇప్పుడు కీలకం, భారతీయ జనతా పార్టీకి ఎన్నికలు కీలకం, బీఆర్ఎస్కి కీలకం, కాంగ్రెస్కి కీలకం. ఈ 3 పార్టీలకు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అత్యంత కీలకం. కాబట్టి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఒక టాస్క్ ఇచ్చిందట, అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు రావాలి. ఎక్కువ సీట్లు రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ ఫస్ట్ మనం చెప్పినటువంటి 2 హామీలు ఇప్పుడు నెరవేర్చాలి. ఈ 2 హామీలు పోయేది కూడా పల్లెటూరు ప్రాంతాలకే కదా, రైతులు ఎక్కువ పల్లెటూరులోనే ఉంటారు కదా, సిటీలో అయితే ఉంటారు కదా, హైదరాబాద్ వచ్చి బతకరు కదా రైతులు. వాళ్ళు వ్యవసాయం మొత్తం పల్లెటూరులోనే చేసుకుంటారు. సో రైతులకు కావాల్సింది వాళ్ళ భరోసా. తర్వాత ఇటు వృద్ధులు కూడా ఎక్కువ పల్లెటూరులో ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు కదా, వాళ్ళు పెద్ద పని చేయలేరు కదా, వాళ్ళకి కావాల్సింది అయితే డబ్బులే కదా, పని ఎక్కువ చేయలేరు కదా. కాబట్టి వాళ్ళకు కూడా భరోసా. ఈ 2 చేసిన తర్వాతనే, ఈ 2 అయిపోయిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పోదాం అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. సో చూద్దాం ఏం జరగబోతుంది.